హాయ్. హలో. నమస్తే. నా పేరు రాధాకృష్ణ. నిన్న నేను ఎపిసోడ్ ఎందుకు చేయలేదంటే, నామినేషన్స్ అంతా కలిపి ఒక ఎపిసోడ్ చేద్దామని చెప్పేసి నేను ఆగాను. అయితే నామినేషన్ గురించి చెప్పుకునే ముందు సండే మనకి మన మండే ఎపిసోడ్‌లోనే ఏం చూపించాడంటే, సండే నాడు నాగార్జున గారు ఎళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి అలా చూపించాడు. దివ్యల మాదిరి గారు హౌస్‌లోకి ఎంటర్ అవ్వడంతోనే గేమ్ స్టార్ట్ చేసేసారు. ఎందుకంటే అక్కడ ఆమె అప్పుడే మొదలుపెట్టింది అందరితో గొడవలు పెట్టడం. ఆహ్, ఏ ఆక అరవడం స్టార్ట్ చేసింది. అలాగా రాత్రి అంతా ఈ కిచెన్‌కి ఎవరుంటారు, వంటకి మనం మెంబర్స్ పెరిగారు కదా! ఎవరెవరు ఏమిటి ఏం పనులు చేయాలి అనేసి దివ్య గారు అడగడం, ఆ దివ్య గారితో అడిగిన తర్వాత వాళ్ళు నిర్ణయించుకోవడం అవన్నీ కూడా జరిగిపోయాయి. జరిగిపోయిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ వరకు ఎళ్ళిపోయింది. నామినేషన్స్ ప్రక్రియ ఈసారి బిగ్ బాస్ కొంచెం వెరైటీగా ప్లాన్ చేశాడు. అంతా ఫైర్ స్టార్మ్ కదా! ఫైర్ స్టార్మ్‌లో వచ్చిన ఆరుగురితోని హౌస్‌మేట్స్‌లో ఉన్న వాళ్ళందరిని నామినేట్ చేయాలని ఒక రకంగా కొత్త స్కెచ్ ఒకటి వేశాడు. అది మీరందరూ చూసారు. కొత్తగా ఉంది కదా! మీరందరూ చూసే ఉంటారు. మీరందరూ కూడాను కొద్దిగా లైక్ చేసే ఉంటారు. కాకపోతే అందులోని ఎంత గడబిడ జరిగిందో చూడండి. ఆళ్ళందరూ కూడా స్కెచ్ ఏసేసారు మొత్తం. నామినేషన్స్‌లోని వీళ్ళు మొత్తం ఆహ్, ఏ విధంగా టార్గెట్ చేశారంటే, భరణి కుటుంబం మొత్తం ఎలిమినేషన్ రౌండ్‌లోకి రావాలి. నామినేషన్‌లోకొచ్చేయాలి అని ఒక రకమైన స్కెచ్ ఏసి చక్కగా ఆడారాళ్ళు. వాళ్ళేసిన ప్లానింగు ఎవరికి బాల్ ఎవరికివ్వాలి, ఎవరికిస్తే ఎవరిని నామినేట్ చేస్తారు అని ముందుగానే అడిగి వాళ్ళతోని అదంతా కూడా గొప్ప స్కెచ్ ప్లాన్ చేసి మొత్తం ఎందుకంటే భరణి కుటుంబం మొత్తం హైలైట్‌లో ఉన్నారు. అంటే టాప్‌లో ఉన్నారు కదా! ఈ టాప్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడాను ఒక్కసారి నామినేషన్‌లోకి తీసుకెళ్తే ఎవరెళ్తారు అనేది వాళ్ళ స్కెచ్. పరిశ్రమ కదా! మంచి బిగ్ స్కెచ్ చేశారు. అలాంటి స్కెచ్ అంటే ఆహ్, బాల్ బ అక్కడ గేమ్ ఏంటి? అలారం అంటే బెల్ మోగుతుంది. గంట శబ్దం వస్తుంది. ఆ గంట శబ్దానికి ఒక బాల్ ఒకటి మీకు పైనుంచి వస్తుంది. అది క్యాచ్ పట్టుకోవాలి. మీరు మళ్ళీ గంట శబ్దం వస్తుంది. అప్పటి వరకు అలారం మోగే వరకు ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు హౌస్‌మేట్స్‌లో ఒకరికి పిలిచి ఆ బాల్ హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయాలి అనేది గేమ్. అలాగా ఇద్దరు నామినేట్ చేసి ఆ ఇద్దరిలో కూడా మన ఎవరైతే వైల్డ్ కార్డ్స్ వచ్చారో వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఒకళ్ళని జడ్జ్ చేసి నామినేషన్‌లోకి తీసుకెళ్ళాలనమాట. అంటే అప్పుడు వీళ్ళేం జేశారు, వాళ్ళని అడుగుతారనమాట. బాల్ ఇవ్వాలి అంటే, "నువ్వెవరిని నామినేట్ చేస్తావు? నీకు నేను బాల్ తెచ్చిస్తానంటే, నువ్వెవరిని నామినేట్ చేస్తావు?" వాళ్ళిద్దరిలో వాళ్ళకి కావాల్సిన పర్సన్ ఉన్నాడో లేదో వీళ్ళు చూసుకుంటున్నారు. ఇలా చూసుకొని నామినేట్ చేస్తున్నారు. ఆ విధంగా మొత్తం అందరూ కలిసి భరణి కుటుంబాన్ని అంటే ఎవరెవరొచ్చేసారు నామినేషన్‌లోకి నిన్నటి వరకు, మొన్నటి నుంచి నిన్నటి వరకు గేమ్ జరుగుతూనే ఉంది. బాగా కొట్లాడి తీసుకొనొచ్చి చేశారు. ఎవరెవరు దిబిల్ మాధురి గారు గాని, రమ్య మోషి గారు గాని, శ్రీనివాస్ సాయి గారు గాని, నిఖిల్ గారు గాని గౌరవ్ అయితే చాలా బాగా ఆడాడు. బాల్ క్యాచ్ చేయడానికి, పట్టుకోవడానికి పరిగెత్తుకొని ఎళ్లి అన్నీ ఆడారు. అలాగే అయేషా అయితే పోటాపోటీగా మాట్లాడి నాకిస్తారా? ఇవ్వరా? అని చెప్పి ఫైట్ చేసి మరి బాల్ తీసుకొని నామినేట్ చేయడానికి సుమన్ శెట్టి గారికి ఇచ్చింది లాస్ట్‌కి అయేషా. సో, ఇచ్చి నామినేషన్ చేశారు. ఒకళ్ళకొకళ్ళు అలాగా ఒకరికొకరు చేసుకున్నాక వీళ్ళు ప్లాన్ ప్రకారం అందులో ఉన్న వాళ్ళు ఎవరినో చూసేసుకొని లాగేశారు నామినేషన్‌లో. అలా లాగిన వారిలో ఎవరెవరు ఇప్పుడు నామినేషన్‌లోకొచ్చేసారు. భరణి గారొచ్చేసారు. దివ్య, నెక్స్ట్ తనుజ గారు, నెక్స్ట్ ఆహ్, చిన్న కూతురు అయిపోయింది కదా! అయిపోయారు. మా సుమన్ శెట్టి గారొచ్చేసారు. సుమన్ శెట్టి తర్వాత రాము రాథోడ్. అక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. రాము రాథోడ్ ఎలా వచ్చాడు? కెప్టెన్‌కి ఒక పవర్ ఇచ్చారు. కెప్టెన్‌కి పవన్ కళ్యాణ్‌కి ఒక పవర్ ఇచ్చి, మీరు ఎవరిని డైరెక్ట్‌గా నామినేట్ చేస్తారు అనంటే, అందరూ రాము రాథోడ్‌ని నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి డైరెక్ట్ నామినేట్ చేశారు. ఎందుకంటే, "నువ్వు జడ్జిమెంట్ కరెక్ట్‌గా చేయలేదు. ఆ టాస్క్‌లోని నువ్వు జడ్జిగా ఉండి కూడా బెడ్ టాస్క్‌లోని నువ్వు డెసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేదు. ఎవరు పడలేదు" అని చెప్పి అలాగ తీశారు. రాము ఫైట్ చేస్తూనే ఉన్నాడు. "నేను ఒక్కడిని కాదు కదా! ఇద్దరున్నారు కదా! ఇద్దరిలోని నన్నెందుకు చేస్తావు? అలాగే బెలూన్ల టాస్క్‌లోని కూడా ఇద్దరున్నాము. నన్నెందుకు చేస్తావు?" అని చెప్పేసి అన్నిట్లో కూడా రాముని దూషించేసేసి రామునికొచ్చారు. అలాగా మొత్తం వచ్చేసారు. అయితే ఈ వైల్డ్ క్లాస్ చేసిన ప్లాన్‌కి టాప్‌లో ఉన్న వాళ్ళందరూ కూడాను నామినేషన్‌లోకి రావడం. ఈ వారం మాత్రం బిగ్ ఎలిమినేషన్. ఎవరు వెళ్తారో తెలీదు గానీ, ఎవరెళ్ళినా సరే పెద్ద వికెటే. ఇంతవరకు బాగా ఆడిన వాళ్ళు మాత్రమే ఈ సిక్స్త్ వీక్ ఎలిమినేషన్‌లో డెఫినెట్‌లీగా వెళ్ళిపోతారు. మాక్సిమం వెళ్ళిపోయేటట్టుగా ఉండి ఇప్పుడు ఓటింగ్ సెషన్ అంటే రాత్రి 10:30 నుంచి జరుగుతున్నది. ఓటింగ్ జరుగుతున్నది. రాత్రి 10:30 నుంచి ఇప్పుడు చూసుకుంటే ఓటింగ్ సెషన్ చూసుకుంటే, రాము రాథోడ్‌కి తక్కువుంది.
రాము రాథోడ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ మాక్సిమం ఉన్నాయి. కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఇమాన్యుయల్ లేడు కదా! నామినేషన్‌లో. ఇమానియల్ నామినేషన్‌లో లేకపోవడం వల్ల, ఇమానియల్ యొక్క ఓటింగ్ షేరింగ్ అనేది కంపల్సరీగా వీళ్ళకి జరుగుతా ఉంటది. తనుజ గారికి కూడా గాని, లేదంటే భరణి గారికి గాని జరుగుతూనే ఉంటది. కనుక వాళ్ళిద్దరూ అయితే మాక్సిమం వెళ్ళరు. ఇలా నెక్స్ట్ ఇలా చూసుకుంటే దివ్య గారు. దివ్య గారు కూడా తక్కువే ఉన్నారు. కానీ రాము రాథోడ్ మీద బెటర్‌గా ఉన్నారు. నిన్న ఎపిసోడ్‌లో మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా దివ్య మాధురి గారికి కూడా ఫేవరొచ్చింది. నేనెళ్ళిపోతానేమో అని ఆమె కూడా ఫేవర్ పడింది బాగానే. దానికి రా భరణి గారేమో సన్నాయి నొక్కి నొక్కుతూ "నువ్వేం కాదమ్మా, నువ్వు ఉంటావు" అని చెప్పి ఇమానియేల్ దగ్గరికొచ్చి చెప్పడం. ఆమెకి ఇలాగా ఉంది అని. ఎందుకు ఇమానియేల్‌తో ఎందుకు చెప్తున్నాడు? ఇమానియేల్ దగ్గర పవరాస్త్రం ఉంది. పవరాస్త్రాలతో ఉపయోగించి నువ్వు సేవ్ చేయొచ్చు ఒకవేళ దివ్యాకి గాని ఉంటే అని హింట్, ఒక రకమైన హింట్ ఇస్తూ, సజెషన్ చేస్తూ భరణి చేస్తున్నాడు. కానీ ఏం జరుగుతుంది ఈ వారం మాత్రం చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ టాస్క్‌లనేవి కూడా చాలా బాగున్నాయి. ముందుకు వెళ్తున్నాయి. లైవ్‌లో చూస్తున్నాము. దివ్యల మాధురి గారు వచ్చిన తర్వాత హౌస్‌లో వేడి ఎక్కువైపోయింది. ఎలా అంటే విపరీతమైన గొడవలు. మామూలుగా లేదు. లైవ్‌లో చూస్తే మొత్తం అరగంటకోటి, గంటకోటి అవుతూనే ఉన్నాయి గొడవలు. ఈ గొడవల మధ్యన హౌస్ మేట్స్ అందరూ కూడా గజలాడిపోతున్నారు. మొత్తం అసలు ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వట్లే. ఎవరితో గొడవ అయితే వాళ్ళే ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లే. సంజన సంజన గారు కూడా ఆడిస్తున్నారు. దివ్యల మాదిరి మంచి స్టఫ్ దొరికింది సంజన గారికైతే. పాత వాళ్ళందరిని వదిలేసారు సంజన గారు. కొత్త వాళ్ళని పట్టుకొని కొత్త వాళ్ళతోని ఇంకా కంటెంట్ క్రియేటింగ్ చేస్తున్నారు. ఆమెది కూడా బావుంది. మీరు ఒకసారి ఇవాళ ఇవాళ ఎపిసోడ్ చూడండి భలే ఉంటది. మొత్తం గొడవలతోని చక్కగా ముందుకెళ్తుంటదనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు ఇరుగిల్లు, పొరుగిల్లు లేకుండా ఒకే ఇల్లు 'బిగ్ బాస్' హౌస్ టోటల్‌గా అందరూ ఉన్నారు. ఈ మళ్ళీ మొత్తం హౌస్ ఫుల్ అయిపోయింది కాబట్టి, ఇక నుంచి మళ్ళీ వన్ ఎలిమినేషన్స్ ఉంటాయి కాబట్టి, మీరు చూడండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ కంపల్సరీగా ఓట్లు వేయండి. లేదు ఆయన టాప్‌లో ఉంటాడు నాకేం పర్వాలేదులే అని మీరు చూసుకొని మీ తర్వాత చూద్దాంలే అని నెగ్లెక్ట్ చేశారో డెఫినెట్‌లీగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎళ్ళిపోతాడు. తిరుగులేదు. ఎందుకంటే ఈ ఈ వారం అంతా కూడాను జంబ్లింగ్ జరిగిపోయింది. కంపల్సరీగా ఫైర్ స్ట్రామ్ అనేది బాగా వర్కౌట్ అయిపోయింది. మంచి హైప్ క్రియేట్ అయింది. 'బిగ్ బాస్ 9' అంటే మంచి హైప్ వచ్చింది. అదేంటంటే ఈ రమ్య గారు గాని దివ్యల మాధురి గారు గాని కాంట్రోవర్షియల్‌గా రావడం వల్ల కొంచెం వచ్చింది గానీ, ఇది ఏ విధంగా వెళ్తుంది నెగెటివా ఆర్ పాజిటివ్ అనేది ఈ 1 వీక్ గడిస్తే గాని మనం చెప్పలేం పూర్తిగా. ఎందుకంటే నెక్స్ట్ ఎలిమినేషన్‌కి దివ్యల మాధురి గారు గాని వచ్చారనుకో, ఎళ్ళిపోతారేమో అన్నట్టుగా నెగెటివ్ టాకింగ్ కూడా ఉంది సోషల్ మీడియాలో. కనుక ఇంకొకసారి చూసుకోండి. కంపల్సరీగా మీ కంటెస్టెంట్‌లందరికీ కూడా మీరు ఓట్లు వేయండి. చూడండి. 'బిగ్ బాస్' అబ్జర్వ్ చేయండి. అలాగే నా వీడియోస్‌ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. నాకు కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా రివ్యూ ఎలా ఉంది? ఏంటి? అనేది మీరు కామెంట్ చేస్తూ ఉంటే నేను మరింత బాగా రివ్యూగా ఇవ్వగలుగుతుంటాను. కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్స్‌లో గాని అందరికీ షేర్ చేసేదానికన్నా మీ స్టేటస్‌గా నా యొక్క వీడియోస్‌ని పెట్టండి. దయచేసి మీ స్టేటస్‌గా నా వీడియోస్‌ని పెట్టుకుంటారని నేను మనవి చేసుకుంటూ, మన ఛానల్ 'ఎన్ఆర్‌కే టాక్స్' మీ రాధాకృష్ణ. థాంక్ యూ.